అరుంధతి సినిమాలో పశుపతిని బంధించిన తర్వాత గద్వాల రాజ్యంలో చెట్లకు పూలు కాసినాయి, పూలు పళ్ళయినాయి, పసిపిల్లలు పాలు తాగారు. పశుపతిని బంధించిన తర్వాతే జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో 24 అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పనికిమాలిన ప్రభుత్వాన్ని, దిక్కుమాలిన ప్రభుత్వాన్ని బంధించిన తరువాతే రాష్ట్రంలో ఆర్థిక గాడి నడుస్తుంది, ఒక అభివృద్ధి ప్రక్రియ నడుస్తుంది, అమరావతిలో జనసంచారం జరుగుతుంది, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఒక క్వాంటం వాలీ మాట వినిపిస్తుంది, ఒక బిట్స్ పిలాని మాట వినిపిస్తుంది, ఒక గూగులమ్మ విశాఖపట్నం ప్రయాణాన్ని మనం చూస్తున్నాం. 17 బ్యాంకులు ప్రజారాజధాని అమరావతిలో ఒక్కరోజునే శంకుస్థాపన జరగటం మనం చూస్తున్నాం. ఈ దేశ ప్రధాని అమరావతి రావడం మనం చూసాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రావడం మనం చూసాం. తెలుగు మహాసభలో 3 రోజుల పాటు గుంటూరులో జరగడం మనం చూసాం. తెలుగు మహాసభలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు వచ్చి తెలుగు భాషని అమ్మా అని పిలవటం మనం విన్నాం. గత 5 ఏళ్ళు ఆ పిలుపు లేదు, నీ అమ్మ అనే మాట తప్ప. అంటే భాష మీద కూడా కత్తి కట్టిన వైనం. మళ్ళీ పశుపతి బయటికి వస్తే మళ్ళీ ఆకులు కదలవు, పిల్లల పాలు తాగవు. దీని పట్ల బడుగులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మీ ద్వారా ఒక మాట అయితే చెప్పాలి. రప్ప పార్టీతో బడుగులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను అడుగుతున్నాను మిత్రులారా, ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజుకి బడుగులే కత్తులు తీసుకొని మేకలని, పొటేలని ఎందుకు వధించాలి? వాటి తలలు తెచ్చి నాయకుని ముఖానికి ముఖార విందుగా రక్తాలను ఎందుకు పులమాలి? నిన్న గన్నవరం దిగాడు, తాడేపల్లి వచ్చారు. ఓ 10 మంది నాయకులు వెళ్ళి నూతన సంవత్సరం గడిచి 5 రోజులైనా బొకేలు తీసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. నేను అడుగుతున్నాను, దేవినేని అవినాష్ గారిని కానీ, పేర్ని నాని గారిని కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ, వెడతల రజనీ గారిని కానీ, లేదా ఆర్కే రోజా గారిని కానీ, ఏ మేకపోటేలో ఒకటి దాన్ని తీసుకెళ్ళొచ్చు కదా. ఆ దేవినేని అవినాష్కి ఎటు కూడా అలవాటే కదా, కాస్త వారసత్వం ఉంది కదా, ఒక కత్తి చేతికి ఇవ్వచ్చు కదా. దాని మెడ తెంచి జగన్మోహన్ రెడ్డి గారికి బొకేలాగా ఇవ్వచ్చు కదా. ఏ బడుగుల బిడ్డలు అవసరమా? బడుగుల బిడ్డలకి 29లో అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో పోటీలను నరికినట్టు నరుకుతామని చెప్పేసని ఉద్రేకపరుస్తారా? సమిధలను చేస్తారా? వాడుకుంటారా? వాడుకొని వాళ్ళని జైలుకి పంపిస్తారా? మీరేం పండగలు చేసి కేకులు తింటారా? మీకు రాయలసీమ చరిత్రలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో చనిపోయిందంతా కూడా బలిజలు, దళితులే. పుస్తెలు దిగిన ప్రతి ఇల్లు దళితులదే. తాలిబొట్లు తగిన ప్రతి ఆడకూతురు బడుగు బలహీనులే. ఏ పెత్తందారి కుటుంబంలో తాలిబొట్లు దెగల. వాగ్గేయకారుడు గోరేటంక నా మాట చెప్తాడు, సమరసింహారెడ్డి గారు మీరు చల్లంగా ఉండాలి, మీరు హాయిగా ఉండాలి. భరతసింహారెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి, మేము బాంబులు వేయాలి. మీ చేతిలోని కత్తులం, మీ కాలి కింద చెప్పులం. మీరు ఉస్కో 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 అంటే ఉరికే వేట కుక్కలం అని ఊరకే రాయల గోరేటంకన్న బడుగుల గురించి. నేను దళిత బహుజన బిడ్డలకు చెప్తున్నా, ఇవి జీవితాలు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు.
నాయకుడిని అభిమానించవచ్చు. అభిమానం పేరు మీద రగతాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారి పుట్టినరోజుకో, మీ అమ్మగారి పుట్టినరోజుకో, మీ తాతగారి పుట్టినరోజుకో, నీ కొడుకు పుట్టినరోజుకో నేను చేయట్లేదు కదా రగతాభిషేకాలు, రక్తాభిషేకాలు. అంబేద్కర్ గారు కూడా చెప్తారు కదా, అమ్మోరి జాతరలో మేకలనే బలిస్తారు, సింహాలను కాదు. రప్ప పార్టీలు కూడా మేకలనే బలిస్తారు. ఏం మాట్లాడతారు? ఏ బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి, పసుపు చొక్కా వేసుకోవటానికైనా సరే 29 తర్వాత భయపడిపోతారు అని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు చొక్కా వేసుకోవటానికి 28 తర్వాత భయపడతారా? పసుపు పట్టుకోవటానికి భయపడతారా? ఏ బావ కళ్ళల్లో ఆనందం కోసం ఈ మాటలో? ఏ బావ ఎంత ఇస్తే మాట్లాడుతున్నారు? ఏ భావ బంధనాల్లో ఉన్నారు? ఏం మాట్లాడుతున్నారు? 5 ఏళ్ళు